హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా రెసిపీ వచ్చి ఇడ్లీ సాంబార్ అండి. ఒక 100 గ్రాముల కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకోవాలండి. దానిలో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద టమాటా ముక్కలు, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు వేసి కుక్కర్ని మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. పప్పు మెత్తగా అయిపోవాలి, చాలా మెత్తగా అయిపోవాలి పప్పు. పక్కన పప్పు ఉడుకుతుంది కదండి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్ బాగా వేడెక్కాలి. ఈ లోపల చింతపండు అండి, అది పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. అది పాన్ వేడెక్కిపోయింది కదండి. వేడెక్కిపోయిన పాన్లో ఇప్పుడు మనం ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ బియ్యం, వీటిని సిమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హైలో మాత్రం పెట్టొద్దండి, హైలో పెడితే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది మనకి, బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు చూడండి, బాగా వేగినాయి. వేగిన తర్వాత దీంట్లో 1/4 కప్పు పచ్చి కొబ్బరి అండి. ఇది కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని జార్లోకి తీసుకోవాలండి. జార్లోకి తీసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే గంధంలా ఉండాలి పేస్ట్. పక్కన పప్పు కూడా విజిల్ వచ్చేస్తుందని విడిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో. ఇది మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అడుగు బాగా మందంగా ఉన్నటువంటి ఒక పాన్ పెట్టుకున్నానండి. ఈ పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 4 టీ స్పూన్ల ఆయిల్, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ ఆవాలు, అట్లా తాలింపు ఒకటి వేగిన తర్వాత ఆవాలు కొంచెం పట్టుపట్టుకున్నాను కదండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తానండి. చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఈ తాలింపులో వేసేసుకోవాలి. ఈ చింతపండు రసం కొంచెం బాగా మరుగుతూ ఉండాలండి. చూడండి, మరుగుతుంది ఇప్పుడు బాగా. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి సాంబార్లో, కానీ ఈ పేస్ట్ దీనిలోకి యాడ్ చేసేయాలి. దీంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి.
ఇప్పుడు ఈ పేస్ట్ కూడా ఇందులో వేసాం కదా, ఇది కూడా కొంచెం ఇందులో బాగా ఉడికి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది చూస్తారా, అప్పుడు మనము బాయిల్ ఇదిగోండి కుక్కర్లో పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. కనీసం మనము మెత్తపాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి ఇందులో వేసి చూసారా, ఈ పేస్ట్ కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ పప్పును కూడా దీంట్లో యాడ్ చేసేయాలండి. ఆల్రెడీ మనం పప్పును ఉడికించుకునేటప్పుడు కొంచెం కారం వేసాము, మసాలాలో మిరపకాయలు వేయించుకున్నాం కదండి, ఇంకా అదే కారం. మళ్ళీ స్పెషల్గా కారం అంటే ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక 1 లీటర్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 3/4 కప్పు బెల్లం, సాంబార్ అయితే మరుగుతూ చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి లుక్ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా వేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఒక 2 స్పూన్లు ఘీ యాడ్ చేసుకోవాలండి. ఘీ తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి, ఆ ఘీ యాడ్ చేస్తేనే ఈ సాంబార్కి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ సాంబార్ని దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఫ్లేమ్లో పెట్టేసుకుని సాంబార్ని మరిగించుకోవాలి. చూద్దామండి సాంబార్ ఎలా ఉందో. చాలా బాగా వచ్చింది, మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి సాంబారు, చాలా బాగుంది. ఇప్పుడు ఈ టైంలో దీనిలో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకున్నామండి. వేడివేడి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ ఓన్లీ ఇడ్లీలోకి, మైసూర్ బోండా, టిఫిన్ సాంబార్ అండి ఇది. రైస్లోకి అయితే బాగోదు, ఎందుకంటే సాంబార్ స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఓన్లీ టిఫిన్ సాంబార్ అండి ఇది. మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.